మనం ఎవరితో సహవాసం చేస్తే వారిలాగా తయారవుతాం. దేవునితో సహవాసం చేస్తే దేవుణ్ణి పోలిన వారముగా ఉంటాం. మోషే 40 రోజులు దేవునితో టైం స్పెండ్ చేసి కొండ దిగి వస్తూ ఉంటే మనుషులు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. నీ ముఖం మీద ముసుగు వేసుకోమన్నారు. అంత ప్రకాశమానంగా ఆయన ముఖం తయారైంది, వెలుగుతో నింపబడ్డది. అంతేకాదు మోషే దేవుని వలె అద్భుత కార్యాలు కూడా చేశాడు. సముద్రాన్ని పాయలు చేసి ఆరిన్యాలు నడిపించాడు. బండను చీల్చి అందులో నది అంత విస్తారమైన నీళ్లు వచ్చేలాగా దేవుడు చేశాడు. కాబట్టి మన సహవాసము దేవునితో ఉంటే మనం కూడా దేవుని వలె శక్తివంతులం అవుతాం. ఏలియాతో ఎలీషా సహవాసం చేస్తే ఏలియాలో ఉన్న 2 పాళ్ళ ఆత్మీయను సంపాదించుకున్నాడు. ఏలియా చేసిన అద్భుత కార్యాలన్నీ ఎలీషా చేయగలిగాడు. కాబట్టి నీవు దేవునితో సహవాసం చేస్తే నువ్వు దేవుని వలె అవుతావు. అది నీకు మేలు, సమాధానం. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక.